హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాము. సో తెలుసు కదా, లోహాగౌడ్ ఫోర్ట్ గురించి, సియా గోయల్ కేతన్ గురించి. కేతన్ని చంపేయడం జరిగింది. సో ఎవరితో కలిసి అయితే, చేతన్ అనే వ్యక్తితో కలిసి ఈ లోహాలో పడేసింది ఒక అమ్మాయి, సియా గోయల్. సో నిజంగా ఈ అమ్మాయి పేర్లు ఒకేలా ఉంటాయి. ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయిది, ఆ తర్వాత ఈ చంపే అంటే ఈ లవర్ ఉన్న అబ్బాయికి, అంటే ఆ అబ్బాయికి అంటే అమ్మాయికి లవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పేరు ఈ మ్యూచువల్ ఒకటే పేరులా అనిపిస్తుంది నాకు. అంటే కొంచెం పేర్లు కన్ఫ్యూజన్ అవుతుంటాయి. సో ఏమైనా వీడియోలో తప్పులు ఉంటే క్షమించండి. సో ఈ కేతన్ అనే వ్యక్తిని, అంటే కేతన్ చాలా డబ్బున్న వ్యక్తి. ఒక డబ్బున్న వ్యక్తి అంటే కొన్ని 600 కోట్లు ఉంటాయంట వాళ్ళ దగ్గర, మనకంటే తెలియదు. సో 600 కోట్లు, బాగా డబ్బున్న అబ్బాయిని బాగా వెల్ సెటిల్డ్, ఇంకా రియల్ ఎస్టేట్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మంచి హ్యాండ్సమ్, మంచి అబ్బాయి. సో అబ్బాయిని ఎంత ఈజీగా చంపేసిందంటే నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ అమ్మాయి సరే పెళ్ళి, లవ్ గివ్ చేసి ఉండొచ్చు అనే ఒక థాట్ అయితే ఉంది. కానీ సో లోహాగౌడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగిందంటే, ఫస్ట్ పెళ్ళి అంటే ఈ మర్డర్ చేసే దానికంటే ముందు, అంటే ఈ ఇష్యూ జరిగే కొన్ని రోజుల ముందు, ఒక 10 రోజుల ముందు అమ్మాయి ఏం జరిగింది, ఒక ఫోటో షూట్ అని తీసుకెళ్ళింది. అంటే ఇంకా చాలా జరిగినాయిలే ఇంతకుముందు, వేరే దేశానికి వెళ్ళి ఫోటో షూట్ చేద్దామని ముంబై హోటల్లో వచ్చేసి పాస్పోర్ట్ చింపేయడం, ఇలాంటి చాలా జరిగినాయి. అవన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత తగినంగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, లాస్ట్కి ఒక ట్రిక్కింగ్ ప్లాన్ చేసి, ఆ ట్రిక్కింగ్లో కనుక ఈ లేపేద్దామని ఫిక్స్ అయిపోయింది. లేపేద్దామని ఫిక్స్ అయిన తర్వాత లోహాగౌడ్ ఫోర్ట్ని కరెక్ట్ స్పాట్ అనుకున్నది. ఇంకొకటి అక్కడ యాక్సిడెంటల్గా జరుగుతాయి, అంటే ఇంటెన్షన్గా కాకుండా యాక్సిడెంటల్గా జరుగుతుంది. ఇక ఫోటోలు దిగినప్పుడు ఏదైనా ఇలా కాల్ జారి కింద పడడం, ఇలాంటి చాలా రీజన్ చెప్పుకోవచ్చులే అని చెప్పేసి ఆ అమ్మాయి లోహాగౌడ్ ఫోర్ట్కి అయితే మంచి స్పాట్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమ్మాయి తీసుకెళ్ళింది అబ్బాయికి. ఎలా తీసుకెళ్ళింది, ఫోటోషూట్కి ఇలా ట్రెక్కింగ్కి వెళ్దాము సరదాగా అని చెప్పేసి ఒక వారం రోజులు, అంటే చనిపోయే ముందు, అంటే కేతన్ అనే వ్యక్తిని వారం రోజుల ముందు తీసుకెళ్ళింది. సో ప్లాన్ చేసింది. సో అక్కడ ఏం జరిగిందంటే, ఒక మంచి స్పాట్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి తోసేసింది అబ్బాయిని. అక్కడ ఏం జరిగిందంటే, అబ్బాయి ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఎలా అలా బయటపడ్డాడు. ఇక మొత్తానికి అయితే బయటపడ్డాడు, బతికిండు. సో బయటకు వచ్చిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తా అంటే, ఇది సియా గోయల్ అనే అమ్మాయి ఏం చెప్తా అంటే, నిజంగా నేను ఏమంటుంది, పాము వచ్చింది, పాము వస్తే నీకు కరవడానికి వస్తే నేను తోసేశాను, కంగారులో లాగబోయి తోసేశాను, నాకేం అర్థం కాలే అని చెప్పేసి అబ్బాయికి నచ్చ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి నమ్మేసిండు. ఆ తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళి తినేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, ఎవరి ఇంటికి వాళ్ళు. కానీ అబ్బాయికి చిన్న డౌట్ రాలేదు. చూడు అమ్మాయి ఎంత సిన్సియర్గా యాక్టింగ్ చేసిందంటే, ఈ యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చిన తక్కువనే, ఇంకా పురస్కారాలు ఏ ఆస్కార్లు ఇచ్చినా తక్కువనే. అంటే నిజంగా ఈమె యాక్టింగ్కి మెచ్చుకోవచ్చు అక్కడ. సో బయటకు వచ్చేసిండు, అంతా చెప్పడం జరిగింది. సో వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి, ఆమెకి ఇంకా మనసుకు పట్టలే. ఇంకా పోరోడు అయితే ఇక ఉంటాడుగా, ఇంకా హీరో, లవ్ చేసిన హీరో ఏం చేసి ప్లాన్ చేసిండు ఇంకా చేద్దామని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అంటే ఈ లోహాగౌడ్ ఫోర్ట్ జరిగిన ఒక 18th జరిగిన ముందు రోజు ఏం చేసిందంటే, వాళ్ళు సిన్సియర్గా ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. అమ్మాయికి ఈ లవర్కి బాగా డిబేట్లు జరిగినాయి ఒక కాఫీ షాప్లో. విజువల్స్ అయితే బయటకు వచ్చాయి, అందరికి తెలిసే ఉంటుంది. సో విజువల్స్ అని ఫోటోలు పెడతాను పైన. సో ఆ విజువల్స్ ఎలా ఉన్నాయంటే, సీరియస్గా వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళు ఏ రకంగా ఈ అబ్బాయిని హతమార్చాలి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకునేది. మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వెళ్ళే ముందు ఒక హగ్ ఇచ్చుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా వాళ్ళు. ఈ అబ్బాయిని చంపే లేచిపోయి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఎనీవే మన టాపిక్లోకి వచ్చేస్తే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సో అబ్బాయికి ఫోన్ చేసిందంటే, ఇక నెక్స్ట్ ఇక రేపు వెళ్దాము అన్నాక ఈరోజు మళ్ళీ మీటింగ్ పూర్తయిన తర్వాత అబ్బాయికి ఫోన్ చేసిందంట. అమ్మాయి కేతన్ అనే అబ్బాయికి ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్దాము, మళ్ళీ రేపు నా బర్త్డే కదా, సో ఇలా సెలబ్రేట్ చేసుకుందాము అది ఇది అని చాలా బతలాడింది. అయితే వీడు రానన్నాడంట ఫస్ట్. సో అంటే వాళ్ళ అమ్మగారు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కేతన్ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో రాను అది ఇది అని చెప్తే వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, ఇలా మేము బర్త్డే పార్టీకి వెళ్ళాలి, డెఫినెట్లీగా నా సెలబ్రేషన్స్ ఉంది కదా పంపించండి, ఇట్లా ప్లాన్ చేశాను, ఇట్లా లోహాగౌడ్ ఫోర్ట్లో అదే అని ప్లాన్ చేస్తే సరే అని చెప్పేసి
సరే పోరడిగినంగా వస్తా అని చెప్పేసిండు, అంటే కేతన్ వస్తా అని చెప్పేసిన తర్వాత మంచి అమ్మాయికి బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ రెడీ చేసిండు. అండ్ తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు ఒక వీడియో విజువల్స్ అయితే చూస్తున్నాం మనం, ఆల్రెడీ స్టేటస్ పెట్టింది ఆమె. సో చాలా హంగామా, అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టం లేనట్టుగా ఎక్కడ కనిపించలేదు, అబ్బాయి అయితే అస్సలు ఇష్టం లేనట్టు కనిపించింది. ఇంకొక సైడ్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే కేతనే బర్త్డే సెలబ్రేషన్ కోసము బయటికి తీసుకెళ్లారు మా అమ్మాయిని అనేసి అంటున్నారు. సో ఇక్కడ ఇంకా ఇవి పోలీసు విచారణలో ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో ఎవరు ఏ సైడ్ నుంచి చేసినా ప్లానింగ్ అయితే ఇదే చంపేసింది మొత్తానికి అయితే. కానీ కేతన్ చేసిన బర్త్డే గిఫ్ట్లు కానీ అవన్నీ సర్ప్రైజ్లు కానీ అవన్నీ చూస్తుంటే నిజంగా నాకైతే చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా మంచి పోరోడు, ఇక 600-400 కోట్ల ఆస్తి, మంచి రిలేషన్, వెల్ సెటిల్డ్ పర్సన్, 26 ఇయర్సే, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు ఇంకా ఈ లాస్ట్కి మనం మాట్లాడుకున్నట్లయితే తర్వాత మాట్లాడదాం ఇంకా ఇవే విషయాలైనా సరే. మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే ఇంకా లోవాగౌడ్ ఫోర్ట్లోకి వెళ్ళిపోయారు. ఇక ఫోర్ట్లోకి వెళ్ళి ఎంటర్ అయిపోయారు. ఇక ఆ తర్వాత చాలా జరిగింది ఇక వాళ్ళ మధ్యలో డిస్కషన్లు, హంగామా. ఇక ఆమె ప్లానింగ్, రకరకాల ప్లానింగ్స్ తిరుగుతుంది మైండ్లో ఆమెకి. సో ఈ కేతన్ అనే అబ్బాయిని ఇక ప్లాన్ చేసేసి ఇక మొత్తానికి తోసేసి కింద పడేసింది అమ్మాయి. అంటే ఇక బాగా మంచి స్పాట్ చూసి ఒక మంచి కొండ హైట్లో చూసేసి ఆ తర్వాత పైనుంచి తోసేస్తే చచ్చిపోయింది ఇక పాపం. చచ్చిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎట్లా నటించిందంటే నిజంగా కిందికి వెళ్ళిపోయి ఇలా పోలీసు వాళ్ళకి కానీ ఇక గార్డ్స్ కానీ ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి వీళ్ళకందరికీ ఇలా మా హస్బెండ్, కాబోయే హస్బెండ్ ఇలా కింద పడిపోయాడు, నాకు భయంగా ఉంది అని చెప్పి ఏడుపు ముఖం పెట్టింది. ఇక మొత్తం భయంగా కనిపించిందంట. కథం ఈ చేతన్ గినంగా ఎంబడే ఉన్నాడు. ఈ చేతన్ స్టోరీ చెప్తా, చేతన్ ఎలా వచ్చిండు ఎంబడి అనేది అది చెప్తా. కానీ బయటికి రాగానే ఈ అమ్మాయిని అసలు పోలీసులు ఇంకా ఈ అమ్మాయి ఇక భయపడితే బాగుండు అని చెప్పేసి బాడీని రికవరీ చేసుకున్నారు. ఇక తీసుకున్న తర్వాత ఇక మంచిగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నామని అమ్మాయికి చెప్పంగానే కథం ఈ అమ్మాయి మొత్తం రియాక్షన్ వేరేలా ఉండేది. ఇంకా ఈ అమ్మాయి రియాక్షన్ చూస్తే ఇక పోలీసులు ఇక హడావుడిలో ఏం డౌట్ వస్తుందిలే, కానీ డౌట్ ఎక్కడ వచ్చింది అనేది తర్వాత చెప్తా. కానీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అబ్బాయితో ఇలా సైగ చేసిందన్న, ఇంకా మొత్తం సైగలతోనే నడుస్తుంది ఈ చేతన్కి, ఈ సిఆర్ గోయల్కి. ఇంకా వీళ్ళ స్టోరీ ఇంకా ఏది చేసినా అలా చేసుకుంటూ పోతున్నప్పుడల్లా ఏం జరిగిందంటే ఫైనల్గా వీళ్ళు ఇప్పుడు డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే చనిపోయిన వ్యక్తిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అమ్మాయి ఫేస్లో ఒక చిన్న ఏడుపు ముఖం లేదు, టెన్షన్ కనబడుతుంది. ఇంకా ఏదైతే ఇంకా రకరకాలుగా తిగతిగా ప్రవర్తించడం వల్ల ఇంకా పేరెంట్స్ అన్నగా ఆ మాత్రం కోట్ల ఆస్తి ఉంది, బంగ్లాలు ఉన్నాయి, ఆ మాత్రం వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, ఆ మాత్రం ఎవరొకరు అమ్మాయిని అయితే అబ్జర్వ్ చేస్తారు. అందులో ఇటు సైడ్ నుంచి అంటే ఈ కేతన్ వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ అక్క ఈ అమ్మాయి ఎందుకు అలా ఒక కాబోయే హస్బెండ్ చనిపోతే చిన్న ఫీలింగ్ అయినా ఉంటుంది, ఏదో ఈ అబ్బాయి ఏదో ఫీల్ ఉంటుంది. కానీ అమ్మాయి మనసులో కానీ ఈ అమ్మాయి దగ్గర ఎలాంటి ఫీలింగ్ లేదే అనే డౌట్ అయితే వాళ్ళ అక్క గుర్తుపెట్టేసింది. ఇక సర్లేగా ఫాదర్కి చెప్పేసింది. ఆ తర్వాత మాకు ఈ కేసు గురించి పూర్తి డీటెయిల్ కావాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫాదరు, అంటే కేతన్ వాళ్ళ ఫాదర్. తర్వాత స్టార్ట్ అయింది ఇలా స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే తర్వాత ఇక మొత్తం చెప్పుకుంటూ పోతే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందని బయటపడింది. ఇక చెప్పాను కదా చేతన్ అనేది సిమిలర్ పేర్లు ఉంటాయని చెప్పేసి. సో ఈ కేతన్ అనే వ్యక్తిని 21 ఇయర్స్ ఇతనికి. సో అది పరిచయమే 1 ఇయర్ అయింది అంతే. 1 ఇయర్లో 2004 కాల్స్ మాట్లాడారు వాళ్ళు, అంటే 2004 కాల్స్ మాట్లాడారంటే ఇక చాలా పెద్ద ఇష్యూ ఇది, పెద్ద ప్లానింగ్ చేసారు అప్పటి నుంచి. సరేలే 1 ఇయర్ కోసం పరిచయమైన అబ్బాయి కోసము ఒక పెళ్లి చేసి జీవితాంతం చూసుకునే అబ్బాయిని చంపేసింది. అసలు ఇలా ప్లానింగ్ ఏంటి? సో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయి చెప్తుంది అబ్బాయి ఫోర్స్ చేయడం వల్లనే నేను చేశాను అది ఇది అని అమ్మాయి అంటుంది. అబ్బాయి ఏమంటున్నాడంటే ఆమెనే ఇలా చెప్పేది, నేను లేచిపోదాము, మన ఫ్యామిలీ అది చేసుకుందాము, అయినా సరే అమ్మాయి నన్ను మా డబ్బున్న ఫ్యామిలీ మనం ఎక్కడున్నా బతికనియర్ చంపేస్తారు అది ఇది అని చెప్పేసి అమ్మాయి అన్నది. అందుకని ఫోర్స్ఫుల్గా అతను చంపేసినాం అని చెప్పేసి ప్లానింగ్. అంటే ఏదైనా సరే ఈ అమ్మాయి మీద అమ్మాయి మీద ఇట్లా తోయడం స్టార్ట్ చేసిరు. ఇక అంటే చివరిగా వీళ్ళ ప్రేమ నాకు ఏమర్థమైందంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రేమ కాదు ఇది అనిపించింది. ఎందుకంటే ప్రేమ అయితే
ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలి. వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద తోసుకోవడం స్టార్ట్ చేసినారు. అబ్బాయి మీద అమ్మాయి మీద తోసేసారు. ఇక అలా చాలా జరిగింది ఇక వీళ్ళ మధ్యలో. కానీ వీళ్ళిద్దరు ఎలా దొరికారంటే, ఈ చేతన్ అనే వ్యక్తి ఎలా దొరికిందంటే, నిజంగా ఇలా వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇంకా వెళ్తురుగా లోవాగౌడ్ ఫోర్ట్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయిని ఇక కార్ ఎంబడి ఒక బైక్ హుడి వేసుకొని మంచిగా మాస్క్ వేసుకొని సీసీ కెమెరాలకు ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఎంబడి వెళ్తున్నాడు వీళ్ళ సైడు. ఇలా ఎంబడి వెళ్తున్నాడు. ఇక ఎక్కడ ఏ కెమెరాలు చూసినా వీని హుడి వేసుకున్నాడు. పైగా జూను ఎండ బాగుంటుంది. ఎండ అంటే ఇక కొంచెం వర్షము ఎండ ఉంటుంది. అప్పుడే మాస్క్ వేసుకొని అంత హుడి వేసుకొని అంత హడావుడి చేయాల్సిన టైం అయితే కాదు. ఇక వీళ్ళు సిమిలర్గా ఒక వ్యక్తి కనిపించిండు. తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే ఈ అబ్బాయి ప్రతి చోట ఈ కేతన్ అనే వ్యక్తి కనిపించిండు. ఇదే దాన్ని పట్టుకొచ్చిరు ఇక పోలీసు వాళ్ళు. ఇక వీళ్ళు పేరెంట్స్ ఇచ్చిరుగా ఈ కేసు గురించి ఇంకా నాకు ఇన్వెస్టిగేషన్ చేసి నాకు అసలు నిజాలు తెలియాలని పేరెంట్స్ సైడ్, అంటే కేతన్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ చెప్తే ఇక కేసు యాక్సెప్ట్ చేసిరు. తర్వాత ఇలా ఈ హుడీ వేసుకున్నాడు బయటపడ్డాడు, ఈ హూడాగాడు. ఈ హూడా బయటపడ్డ తర్వాత ఏం జరిగింది, చనిపోయే ముందు రోజు వీళ్ళు సివియర్గా చెప్పాను కదా ఇంతకుముందు, కాఫీ షాప్లో ఒక్కరిద్దరు ఫుల్ డిస్కషన్. ఇంకా మామూలు డిస్కషన్ కాదు. వాళ్ళ డిస్కషన్ చూస్తుంటే ఇక బిజినెస్ మ్యాన్ కాదు, ఈ ప్రపంచాన్ని కొనబోతున్నాము అని చెప్పేసి ఆ రేంజ్లో వీళ్ళు ప్లాన్ చేసేసి ఆ రోజు ప్లాన్ బి ఉండే అంటే ఆ రోజు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, అది ఏ రేంజ్లో ఉందో మరి ఇంకా పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. కానీ అది ఏ రేంజ్లో ఉండే మరి ఎలా అనేది తెలియదు. కానీ నాకు అనిపించింది అంటే, ఈ చేతన్ అనే అబ్బాయికి 2004 కాల్స్ మాట్లాడింది కదా అమ్మాయి. ఒక్క కాలు ఈ అబ్బాయికి ఫోన్ చేసి, అంటే కేతన్కి ఫోన్ చేసి, నాకు ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాను, ఇలా లవ్ చేసుకుంటున్నాము, మేము పెళ్లి చేసుకుంటాము, నువ్వు సైడ్ అయిపో అని ఒక మాట చెప్పి ఉంటే డెఫినెట్లీగా అబ్బాయిలు సేఫ్ జోన్ బయటే అవుతారు. కానీ అమ్మాయి చెప్పలే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం అమ్మాయిని ఫోర్స్ చేసి పెళ్లి దాకా తీసుకొచ్చారంటున్నారు. ఆ తర్వాత పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న సైడ్ నుంచి అయితే అబ్బాయి చనిపోయాడుగా, వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి లాంటివాడే, ప్రాబ్లం ఏం లేదు, అమ్మాయి తప్పు చేసింది, అతనికి చంపేసింది అని తెలిస్తే డెఫినెట్లీగా ఆమెకి అక్కడి నుంచి తోసి చంపేయండి లేకపోతే ఉరి తీయండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పేసారు. సో ఇవన్నీ చెప్తున్న తర్వాత నాకు ఫైనల్గా ఏం అర్థమైందంటే, ఈ అమ్మాయి చేసిన పొరపాటు కానీ అబ్బాయి చేసిన పొరపాటు కానీ చాలా ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే చేతన్ సైడ్ నుంచి ఈ చేతను ఇన్ని రోజులు చాలా అంటే చాలా ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశాడో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళు చంపేసారు. ఒక మంచి అబ్బాయిని చంపేసారు అనిపించింది. సో ఓవరాల్గా నాకు అనిపించిందంటే, అబ్బాయిని అయితే వీళ్ళే చంపేశారని కన్ఫామ్ అయింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా పెద్ద టాపిక్స్ అయితే ఏం లేవు. ఇంకా వస్తే మనం దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాము. కానీ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఒకటే అనిపించింది, అబ్బాయికి ఒక మాట చెప్పింటే ఈరోజు కేతన్ అనే వ్యక్తి ఈరోజు మనతో ఉండేవాడు, బతికి అతను ఇక 4 రోజులు ఇక బాధపడి ఆ తర్వాత ఫ్యామిలీ ఇజ్జత్ ఎంత పోయినా ఇక 4 రోజులు ఉండి వెళ్ళిపోతుండే. అని ఒక అమ్మాయి కోసము 17 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి ప్లాన్ చేశాడంటే వారు ఏ రేంజ్ మోనార్కు అర్థం చేసుకో. అంటే అమ్మాయికి ఎంత ఇష్టపడ్డాడు అనేది. అంటే పెళ్ళికి ముందు అమ్మాయిలకు లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ పెళ్ళి తర్వాత భర్తనే సర్వస్వం అనుకునే టైంలో, అంటే మన మదర్స్ వాళ్ళ టైం అది. ఇప్పుడు సింపుల్గా లేపేస్తున్నారు. ఈ ట్రెక్కింగ్ కేసు ఏమి ఇంకా మనం చూసాము, ఎక్కడో ఇక మన ఇండియాలోనే ఇక చాలా జరుగుతుంది. ఒక భర్తని తీసుకెళ్ళి హనీమూన్ పేరుతో తోసి చంపేసింది. ఇవంతా చాలా గలీజ్ అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు ఎంత దిగజారిరంటే, నిజంగా ఏమైనా ఉంటే చెప్పేసేయండి కదా. ఇప్పుడు చెప్పేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళు పడేసి సింపుల్గా వాళ్ళు బయట పడిపోతారు. కానీ మొత్తానికైతే ఈ కేసు గురించి నాకు ఇది అనిపించింది భయ్య. సో మీరేమంటారు కామెంట్ చేసేయండి. సో అబ్బాయి అయితే మొత్తానికైతే చంపేశారు. మరి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూద్దాం. సో అప్పటి వరకు సెలవు. సో నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. కొంచెం కంటెంట్ అటు ఇటు అయినా డెఫినెట్లీగా మంచి కంటెంటే తీసుకొస్తాను. సో కొంచెం టైం పట్టుద్ది. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇవి కంటెంట్ చేయడంలో. డెఫినెట్లీగా ఇంక మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. సో ఓవరాల్గా ఈ స్టోరీ అయితే ఏమనిపించిందో కమెంట్ చేసేయండి భయ్య. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.